హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, రీసెంట్గా భారతీయుడు తెలుగు ఆడియో రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్లో దర్శకుడు శంకర్ గారు భారతీయుడు 2 గురించి ఎన్నో విశేషాలు చెప్పారు. దాంతోపాటు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ సినిమా గురించి కూడా ఎన్నో విశేషాలు చెప్పాడు. ఓ రకంగా చెప్పాలంటే భారతీయుడు 2తో ఈక్వల్గా గేమ్ చేంజర్ గురించి కూడా చెప్పాడు ఫ్రెండ్స్. ఎలా అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు భారతీయుడు 2లో మన ఎస్జే సూర్య గారు ఒక అద్భుతమైన కెమెరా రోల్ చేశారు. గేమ్ చేంజర్లో ఎస్జే సూర్య గారు ఫుల్ లెంత్ క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. భారతీయుడు 2లో బ్రహ్మానందం గారు ఒక మంచి సీన్ చేశారు. గేమ్ చేంజర్లో బ్రహ్మానందం అద్భుతమైన సీన్ చేశారు. భారతీయుడు 2 పార్ట్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. భారతీయుడు 3 స్టార్ట్ అవుతుంది. గేమ్ చేంజర్లో రామ్ చరణ్ గారి పాత్ర మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇలా ప్రతిదీ భారతీయుడు 2 గురించి చెప్తూ మన గేమ్ చేంజర్ గురించి కూడా ఈక్వల్గా చెప్తూ వచ్చాడు. కాసేపు అది గేమ్ చేంజర్ ఫంక్షన్ లాగా అనిపించింది ఫ్రెండ్స్. అంత బాగా ప్రస్తావించాడు. ఇంకా మన రామ్ చరణ్ గారి గురించి ఎంత గొప్పగా చెప్పాడంటే అంత గొప్పగా చెప్పాడు. ఆయన ఒక పవర్ ప్యాక్డ్ వ్యక్తిని. ఆ పవర్ బ్లాస్ట్ అయితే ఎలా ఉంటుందో గేమ్ చేంజర్లో మనం చూస్తామని చెప్పి చాలా అద్భుతంగా చాలా బాగా చెప్పాడు. మీరు అందరూ కూడా ఆడియో ఫంక్షన్ చూడండి, చాలా బాగుంటుంది. సో ఇంకోటి, రామ్ చరణ్ గారి టాకీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, ఆయన షూట్ అయితే అయిపోయిందని చెప్పి కన్ఫర్మ్ చేశాడు. దీన్ని బట్టి చూస్తే ఇంకా సినిమాలో నాకు తెలిసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, ప్యాచ్ వర్క్స్, విఎఫ్ఎక్స్ ఏమన్నా ఉంటే కంప్లీట్ చేసుకొని ఖచ్చితంగా ఈ సంవత్సరమే సినిమా రిలీజ్ అవుతుందని ఒక కన్ఫర్మేషన్కి వచ్చేసింది. ఇప్పటి వరకు టెన్షన్, ఇంకా రిలీజ్ చెప్పట్లేదు, వస్తుందా రాదా, అసలు ఏం జరుగుతుంది అనేసి. సో ఇప్పుడు ఆయనే కన్ఫర్మ్ చేశాడు, దర్శకుడు మన శంకర్ గారే ఆయన నోడితే ఆయనే రామ్ చరణ్ గారి పార్ట్ కంప్లీట్ అయ్యింది అని చెప్పాడంటే ఇంకా ప్యాచ్ వర్క్లు ఇవే ఉంటాయి. ఇవి కంప్లీట్ చేస్తే 100% మనకి సినిమా ఈ సంవత్సరమే ఉంటుంది. సో ఇది రామ్ చరణ్ ఫ్యాన్స్కి అయితే 100% గుడ్ న్యూస్. ఇకపోతే కాజల్ అగర్వాల్ భారతీయుడు 2లో లేదా, ఈ క్యాప్షన్ పెట్టాను. ఎస్, భారతీయుడు 2లో అయితే కాజల్ అగర్వాల్ లేదు ఫ్రెండ్స్. మనకి కాజల్ అగర్వాల్ గారు రెండోసారి మోసం చేస్తున్నారు. ఫస్ట్ టైం ఆచార్య సినిమాలో కూడా మనకి రిలీజ్ అయ్యేంత వరకు కాజల్ అగర్వాల్ ఉంటుంది అనుకున్నాం. కానీ లాస్ట్లో తెలిసింది నీడిది ఎక్కువడం వల్ల కాజల్ అగర్వాల్ సీన్స్ తీసేసామని, ఆవిడ మనకి చిత్రంలో కనపడదని తెలిసింది. బాగా డిసప్పాయింట్ అయ్యాం. అదేవిధంగా ఇప్పుడు భారతీయుడు 2లో కూడా కాజల్ అగర్వాల్ అయితే ఉండదు. కానీ భారతీయుడు 3 రాబోయే భారతీయుడు 3లో అయితే మాత్రం కాజల్ అగర్వాల్ ఫుల్ ప్లెజ్డ్గా ఉంటారు. ఇది కూడా మన దర్శకుడు శంకర్ గారు ఆయన నోటితో ఆయనే ఆడియో ఫంక్షన్లో చెప్పారు. సో మనము కాజల్ అగర్వాల్ని చూడాలంటే మనము భారతీయుడు 3 వరకు వెయిట్ చేయాలి. అండ్ భారతీయుడు 2 అయితే సినిమా పరంగా అయితే ఏ డోకా లేదు, చాలా బాగా కనిపిస్తుంది. దాని మీద ఎక్స్పెక్టేషన్ కూడా బాగున్నాయి. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.